అటువలనే నికోలాయితుల బోధన అనుసరించు వారును నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము. లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఏమన్నాడు? సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించు వానికి మరుగయ్యున్న మన్నాను భుజింపనిత్తును. ఏమంట? జయించిన వారికి మరుగయ్యున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఏమిస్తాడంటే? అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి ఎవనికిని తెలియదు. పొందిన వానికే గాని అది మరి ఎవనికిని తెలియదు. ప్రస్తుతము మన జీవితం ఎట్లా ఉంది అంటే, ఇక మనం అన్నీ సాధించేసాము అన్న భావనలో మనము బ్రతుకుతూ ఉన్నాం. అన్నీ సాధించేసాం, దేవుడు అన్నీ ఇచ్చేసాడు, అన్నీ ఇస్తాడు. సంఘము భిన్నమైన బోధలకు వారు చెదిరిపోతున్నారు. తిరిగి మళ్ళీ అదే సంఘములో వారు కొనసాగుతూ ఉన్నారు. ఎందుకు అంటే వారి వలన పక్కన ఉన్నవారు డిస్టర్బ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఈ వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఒక సరి అయిన మార్గంలో పోతా ఉన్నాడు. ఈయన వెళ్ళవలసినటువంటి మార్గము, మరి ఈయన హైదరాబాద్ నుండి మరి కరీంనగర్ పోవాలా అనుకోండి. కరీంనగర్ పోయే రూట్లో వెళ్తున్నాడు ఆయన. అన్ని బోర్డ్స్ చూసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. ఇంకా ఇన్ని కిలోమీటర్లు ఉంది, ఇంకా ఇన్ని కిలోమీటర్లు అనుకుంటూ. మధ్యలో ఇంకొక వ్యక్తి, తెలిసిన వ్యక్తి వచ్చి, అన్న నువ్వు ఇట్లెందుకు పోతున్నావు, ఇదిగో షార్ట్ కట్ ఉంది, ఇక్కడ నుంచి పోతే నువ్వు చాలా తొందరగా వెళ్ళిపోతావు అంటాడు. కిలోమీటర్లు తగ్గుతున్నాయి కానీ సమయం పెరుగుతుంది. కిలోమీటర్లు తగ్గుతున్నాయి కానీ సమయం చాలా పెరుగుతుంది. ఎందుకంటే రోడ్ బాగాలేదు. పరలోకానికి వెళ్ళాలి, నువ్వు క్రీస్తును వెంబడించాలి. ఈ లోకములో దేవుని సువార్తను నువ్వు చేయాలి, పరిచయం కొనసాగించాలి, బలమైన కార్యాలు చేయాలి. ఇదిగో వాక్యం మనకి చెప్తోంది, పరిశుద్ధాత్ముడు మనల్ని ఒక మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. నువ్వు వెళ్తున్నావు, దేవుని ఆరాధిస్తున్నావు, దేవుని వాక్యం వింటున్నావు, బలపడుతూ ఉన్నావు, నువ్వు అభిషేకంతో నింపబడుతున్నావు, వెళ్తా ఉన్నావు, నీ మార్గం చక్కగా ఉంది. ఇదిగో పరలోకం కదా, మోషే నడిపించినట్లు. ఏది పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే ఇదిగో ఇక్కడే వచ్చేసింది, ఇట్లా వెళ్ళిపోదాం, ఇట్లా పోదాం. సముద్రం ఎదురైంది, అన్ని ఆటంకాలే ఎన్ని వచ్చినా దాటుకుంటూ వెళ్ళిపోతా ఉన్నా. కానీ ఎంత సమయం పట్టింది అమ్మా? 40 సంవత్సరాలు పట్టింది కదా. ఎంతోమంది చనిపోయారు, ఎంతోమంది ఆశతో ఆ ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఎంతోమంది ఆశతో ఉన్నారు. అందులో వృద్ధులు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, అందరూ ధనవంతులు, బీదవారు, చాలామంది చెదిరిపోయారు. చివరికి మిగిలింది అంటే వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎంతమంది? వాళ్ళు లేరు, వాళ్ళ జనరేషన్ వెళ్ళింది, వాళ్ళ పిల్లలు ఉన్నారు కానీ వెళ్ళిపోయారు. ఈరోజు మన మార్గము మనం బ్రతికున్నప్పుడే మనం సాధించాలి. ఇదిగో ఈ సంఘాలను దేవుడు ప్రేమిస్తున్నాడు. 7 సంఘాలకు, 7 సంఘపు దూతలకు, 7 నక్షత్రములకు, ఒక్కొక్క నక్షత్రములకు ఈ లేఖ రాస్తా ఉన్నాడు. దీపస్తంభముతో పోల్చాడు సంఘాన్ని. ఆ దీపస్తంభము వెలుగునిస్తుంది కానీ చీకటినివ్వదు. తప్పు మార్గము చూపించదు, మనకు తప్పుడు మార్గములో నడిపించదు. కానీ ఇప్పుడు ఈ సంఘములో భిన్నమైనటువంటి బోధన అనుసరించే వారు ఉన్నారు. అందులో కొంతమంది అత్తసాక్షి అయినప్పటికీ విశ్వాసముతో కొనసాగుతున్న వారు కొందరైతే, ఇంకో కొంతమంది మరి ఈ విధమైనటువంటి బోధనలు అనుసరిస్తూ ఉన్నారు. వారి వలన ఏమి రాబోతుంది? సంఘానికి ఏమి రాబోతుంది? ఉగ్రత రాబోతుంది, శిక్ష రాబోతుంది. ఆనాడు యేసుక్రీస్తు చనిపోయి సాతాను అధికారమును తిరిగి తీసుకొని మరి మనకు ఇచ్చాడన్న సంగతి మనందరికీ తెలుసు. మనం నీతిమంతులు మనందరికీ తెలుసు, కృపలో ఉన్న మనందరికీ తెలుసు. కానీ ఈరోజు ఈ సత్యాన్ని మనం తెలుసుకోకపోతే మనం ఇంకా గుడ్డివారమై కదా. గుడ్డివారు ఒక గుడ్డివానికి దారి చూపిస్తాడా అమ్మా? చెప్పాలి, చూపిస్తామా?
మన కళ్ళుండి చూడలేని పరిస్థితి. యూదులు కదా, యూదులమని చెప్పి, యూదులు కాదు వాళ్ళు, కానీ యూదులమని చెప్తున్నారు. క్రైస్తవులమని చెప్పి, కానీ క్రైస్తవులు కానివారు, యూదులు కానివారు. మరి ఈరోజు ఇక్కడ చూస్తే ఈ సంఘంలో కూడా అదే జరుగుతూ ఉంది. దేవుని ఉద్దేశము, దేవుని చిత్తము, ఆ యొక్క బోధ, పౌలు గారు ఏదైతే వారికి ఇచ్చినటువంటి సిద్ధాంతం ఉందో దాన్ని వాళ్ళు ఫాలో అవుతూ వెళ్ళాలి. కానీ ఇక్కడ జరిగింది ఏంటి అంటే, ఇక్కడ భిన్నమైనటువంటి మార్పులు జరిగాయి. అందుకనే ఆ కరీంనగర్ వెళ్ళవలసిన వాడు ఇంకో దారిన పోతా ఉన్నాడు. అది మొత్తం చిన్న రాళ్ళు రప్పలు ఉన్న రోడ్లో, చిన్న చిన్న ఊర్ల నుంచి తిరుక్కుంటూ ఎంతో కష్టాలు పడుకుంటా, ఆలస్యం, మన జీవితంలో ఆలస్యం, సంతోషం లేదు, సమాధానం లేదు, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, గర్భఫలము లేదు, పెళ్ళిళ్ళు లేవు. ఈరోజు అన్ని విషయాల్లో దుఃఖము కదా. చాలామంది పెద్దలు వారు బాధపడుతూ వారి పిల్లల గురించి చెప్తా ఉన్నారు, అయ్యా నా పిల్లోడు చెడిపోయాడయ్యా, నా కూతురు నా మాట వినటం లేదు, మంచి సంబంధం చెప్పాము వచ్చింది కానీ ఆమె చేసుకొని అంటుంది, మంచి ఉద్యోగమయ్యా వదిలేసి వచ్చాడు. కానీ ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేద్దాం, మనం నిజంగా సరైన మార్గంలో ఉన్నామా? దేవుని చిత్తానుసారమైన మార్గంలో వెళ్తున్నామా? ఒకవేళ మనం ఆ మార్గంలో వెళ్ళకపోతే ఈరోజు ఒక్కసారి ఆగి ఈ లేఖలో ఉన్నటువంటి ఆ యొక్క చక్కటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 16వ వచనం, కావున మారు మనసు పొందుము. ఏమన్నాడు? కావున మారు మనసు పొందుము అంటే వాళ్ళకు ఒక అవకాశం ఇస్తున్నాడు. వాళ్ళని హతము చేయక, వారిని శిక్షించక, వారిని గద్దిస్తూ, వారికి ఒక అవకాశం ఇస్తూ, మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. ఎవరైతే మార్గము తప్పి వారు ఉండడం వల్ల సంఘానికి నష్టము. ఎందుకంటే వారి ఉద్దేశం వేరు, వారు వింటున్నటువంటి బోధలు వేరు. ఎందుకంటే ఇప్పుడు ఈ బోధ నేను చేస్తూ ఉంటే ఒకవేళ అలాంటి వారు ఇక్కడ ఉంటే వాళ్ళకి ఇది చాలా డిఫరెంట్గా అర్థం అవుతూ ఉంటుంది. ఎప్పుడు ఇదేనా బ్రదర్? పరలోకం గురించేనా? కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా, కొంచెం నవ్వుకుంటట్టు జోక్స్ ఉండాలి. ఎప్పుడు సీరియస్గానే వెళ్ళిపోతారు మీరు. వాక్యం మనని సరి చేయడానికే ఉంది కానీ ఎంటర్టైన్ చేయడానికి లేదండి కదా. వాక్యము మనల్ని సంతోష పెట్టడానికి లేదు. ఇక్కడ యేసుక్రీస్తు సంతోష పెడతాను అన్నట్లేదు. ఇక్కడ నా నోటి నుండి వచ్చే ఖడ్గము చేత త్వరగా వచ్చి వారితో యుద్ధము చేస్తానంటున్నాడు. ఇది నిజమేనా? పరిశుద్ధ గ్రంథాన్ని ఎంతమంది నమ్ముతున్నారండి? ఇది నిజము అని ఎంతమంది నమ్ముతున్నారు? యోహాను 60 సంవత్సరాల క్రితము ఆయనను చూశాడు. మళ్ళీ ఆయన అప్పుడే ఆయనను చూడడం, ఆయన చేతిలో 7 నక్షత్రములు కలిగి 7 దీపస్తంభములు, వాటి మధ్యలో సంచరిస్తూ ఆయన కనపడుతూ ఉన్నాడు. సైరస్ చక్రవర్తి ఒక నాణము ముద్రించాడు. ఆ నాణములో ఒక బాలుని మనం చూస్తాం. బాలుని చేతిలో 7 నక్షత్రములు కనబడతాయి. ఇదిగో నా తర్వాత నా కుమారుడే దేవుడు ఈ రాజ్యానికి, చక్రవర్తి. నన్ను కాకుండా మీరు ఎవరిని ఆరాధించినా వారికి కఠినమైన మరణ శిక్ష, దాన్ని అధిగమించి ఈ సంఘములు నిలబడ్డాయి. ఒకవైపు మరణాలు జరుగుతూ ఉన్నాయి, ఇంకోవైపు సాతానుడు పొంచి ఉన్నాడు. ఎందుకంటే సాతానుకు ఉన్నటువంటి అధికారమును బట్టి మరి అక్కడే ఉన్నాడు కాబట్టి వాడు ఏం చేస్తూ ఉన్నాడు? టైం చూసి సంఘములో ఉన్నటువంటి విశ్వాసులను పడేస్తూ వస్తున్నాడు. వారి మార్గాలను చెడగొడతా ఉన్నాడు, వారి పనిని పాడు చేస్తూ ఉన్నాడు, వారి ఆలోచన భ్రష్టు పట్టిస్తూ ఉన్నాడు. అందుకనే మరి ద లాస్ట్ ట్రంపెట్ రివైవల్, సంఘానికి దేవుడు మరి ఇస్తున్నటువంటి వర్తమానం ఇది. సరి చేసుకోవాలి మనం.
మన సంఘాన్ని మనం సరిచేసుకోవాలి. సంఘములో ఒకవేళ అలాంటి ఉద్దేశములు కలిగిన వారు, ఒకవేళ అలాంటి బోధల్లో వైపు వెళ్తున్నటువంటి వారు ఈరోజు మరి మనస్సును మార్చుకోకపోతే అది మంచిది కాదు అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను.